మహాభారతం అరణ్య పర్వం తృతీయ పర్వం తృతీయ శ్వాసము. ధర్మజ, కశ్యపుని కుమారుడు విభాండకుడు. అతను ఒకరోజు చెరువులో స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో అతనికి దేవకాంత ఊర్వశి కనిపించింది. అతనికి మదన వికారం కలిగింది. అతని రేతస్సు ఆ సరస్సులో పడిపోయింది. అతని రేతస్సు కలిసిన నీటిని ఒక దుప్పి తాగింది, గర్భం ధరించింది. ఆ దుప్పికి ఋష్యశృంగుడు జన్మించాడు. అతనికి తన తండ్రి అడవి తప్ప వేరే ప్రపంచం తెలియదు. అలా పెరుగుతున్నాడు. ఆ సమయంలో అంగదేశాన్ని రోమపాదుడు పరిపాలిస్తున్నాడు. అతను తన పురోహితునికి చేసిన అపరాధం వలన ఆ దేశంలో ఉన్న బ్రాహ్మణులు దేశం విడిచిపోయారు. అందుకని ఆ దేశంలో వర్షం కురవడం లేదు, అనావృష్టి సంభవించింది. తన తప్పు తెలుసుకున్న మహారాజు బ్రాహ్మణులను తిరిగి తన రాజ్యానికి పిలిపించాడు. వానలు కురవడానికి ఉపాయం చెప్పమన్నాడు. వారు రాజా శాంత స్వభావుడైన ఋష్యశృంగుడు పాదం పెట్టిన చోట వర్షం కురుస్తుంది కాబట్టి అతన్ని ఎలాగైనా మన దేశానికి రప్పించండి అని చెప్పారు. అప్పుడు అంగరాజు కొంతమంది వేశ్యలను పిలిచి ఎలాగైనా ఋష్యశృంగుని అంగదేశానికి తీసుకురమ్మని చెప్పి పంపించారు. ఒకరోజు విడంబకుడు తన కుమారుడు ఋష్యశృంగుని ఆశ్రమంలో ఉంచి తను పళ్ళు సమిధుల కొరకు అడవిలోకి వెళ్ళాడు. ఈ చరిత్రను నేను ఇంతకు ముందు వర్ణించాను. ఎందుకంటే ఒక రాజు ఒక వేశ్య అని అందులో నానా వర్ణన చేశాను. మీరు ఒకసారి ఆ వీడియోని చూస్తే ఆ వర్ణన అంతా మీకు అర్థమవుతుంది. ఆ సమయంలో అంగరాజు పంపిన ఒక వేశ్య ఆశ్రమానికి వచ్చింది. ఋష్యశృంగుడు ఆమెను తన మాదిరే ఋషికుమారుడు అనుకున్నాడు. ఆమెకు అతిథి సత్కారాలు చేశాడు. ఆ వేశ్యకన్య అతనిని తన ఇంటికి ఆహ్వానించింది. తనతో స్నేహం చేయమని అడిగింది. అలాగైతేనే అతను ఇచ్చిన అతిథి సత్కారాలను గ్రహిస్తాను అని చెప్పింది. కల్లా కపటం తెలియని ఋష్యశృంగుడు అలాగే అన్నాడు. ఆ వేశ్య తన ఆటపాటలతో అతన్ని అలరించింది. తరువాత ఆమె వెళ్ళిపోయింది. ఋష్యశృంగుడు ఆమెను మరవలేకపోయాడు. ఆమె ధ్యాసలో పడి అన్నం నీళ్లు మరచిపోయాడు. విభాండకుడు కొడుకును చూచి కారణం అడిగాడు. ఋష్యశృంగుడు జరిగింది చెప్పాడు. విభాండకుడు అసలు విషయం గ్రహించాడు. నాయన, ఋషులు తపస్సు చెడగొట్టడానికి రాక్షసులు ఇలా మాయావేషాలలో తిరుగుతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. మరునాడు కూడా తండ్రి ఆశ్రమంలో లేనప్పుడు మరల ఆ వేశ్య ఋష్యశృంగుని వద్దకు వచ్చింది. ఆమె మోహంలో పడి ఋష్యశృంగుడు తండ్రికి చెప్పకుండా ఆమె వెంట అంగరాజ్యానికి వెళ్ళాడు. ఋష్యశృంగుని రాకతో అంగదేశంలో వానలు కురిశాయి. అంగరాజు రోమపాదుడు సంతోషించాడు. తన కుమార్తె శాంతను ఇచ్చి ఋష్యశృంగునికి వివాహం జరిపించాడు. ఇక్కడ విభాండకుడు ఆశ్రమంలో ఋష్యశృంగుని జాడ తెలియక అతనిని వెతుకుతూ అంగదేశానికి వచ్చాడు. అక్కడ తన కొడుకును కోడలిని చూసి సంతోషించాడు. వారిని తీసుకొని ఆశ్రమానికి వచ్చాడు. ఋష్యశృంగుడు తన భార్య శాంతతో మునులను సేవించుకుంటూ సుఖంగా ఉన్నాడు అని ఋష్యశృంగుని వృత్తాంతము రోమశుడు ధర్మరాజుకు వివరించాడు. అక్కడి నుండి ధర్మరాజు కళింగ దేశంలో ఉన్న వైతరిణి నదిని సందర్శించాడు. అక్కడి నుండి మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఋషులను చూచి ధర్మరాజు, మహానుభావులారా, ఇక్కడ పరశురాముడు ఉంటాడు అంటారు కదా, మీరు ఎప్పుడన్నా చూచారా అని అడిగాడు. దానికి పరశురాముని శిష్యుడైన ఆకృతవర్ణుడు అనే ఋషి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ ధర్మరాజా, రేపు చతుర్దశి. ఆ రోజు మనము పరశురాముని చూడవచ్చును అని చెప్పాడు. దానికి ధర్మరాజు, ఓ మహర్షి,
నాకు పరశురాముని చరిత్ర వినవలనని ఉన్నది, వివరించండి అని అడిగాడు. దానికి ఆ కృతవర్ణుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో కన్యాకుబ్జ నగరాన్ని గాది అనే రాజు పరిపాలించేవాడు. అతని కూతురు సత్యవతి, ఆమెను వివాహమాడాలని భృగు మహర్షి కొడుకు బుచీకుడు గాదిరాజు వద్దకు వచ్చి కూతుర్ని ఇమ్మని అడిగాడు. దానికి గాదిరాజు, మహాత్మా, ఒక చెవి నల్లగా మిగిలిన దేహం తెల్లగా ఉండే 1000 గుర్రాలను కానుకగా ఇచ్చిన కూతుర్ని వివాహం చేసుకో అని అన్నాడు. అలాగే అని రుచీకుడు వర్ణుడిని ప్రార్థించాడు. అప్పుడు గంగా నదిలో నుండి అలాంటి 1000 గుర్రాలు పుట్టాయి. అందుకని గంగా నదికి అశ్వతీర్థము అని పేరు వచ్చింది. ఆ గుర్రాలను కానుకగా ఇచ్చి గాది కూతురుని రుచీకుడు వివాహమాడాడు. ఒకరోజు భృగు మహర్షి వారి ఆశ్రమానికి వచ్చాడు. కొడుకును కోడలిని చూసి సంతోషించాడు. కోడలిని ఒక వరం కోరుకోమన్నాడు. ఆమె మామగారిని చూచి, నాకు ఒక కుమారుడు, నా తల్లికి ఒక కుమారుడు వరంగా ప్రసాదించండి అని కోరుకుంది. అలాగే అన్నాడు భృగువు. మీరు ఇరువురు స్నానం చేసి నీవు మేడి చెట్టును, నీ తల్లి అశ్వత్థ వృక్షాన్ని కౌగులించుకోండి, మీ కోరిక తీరుతుంది అని చెప్పాడు. అలాగే అని సత్యవతి, ఆమె తల్లి స్నానం చేసి ఆ తొందరలో పొరపాటున సత్యవతి అశ్వత్థ వృక్షాన్ని, ఆమె తల్లి మేడు చెట్టును కౌగులించుకున్నారు. ఈ విషయం తెలిసిన భృగువు కోడలితో ఇలా అన్నాడు. అమ్మా, నీకు బ్రాహ్మకుల పూజ్యుడు అయిన కుమారుడు పుడతాడు, కానీ దారుణమైన క్షతధర్మాన్ని అవలంబిస్తాడు. నీ తల్లికి ఒక క్షత్రియ కుమారుడు జన్మిస్తాడు, కానీ అతడు మహా తపశ్శాలి, బ్రహ్మజ్ఞాని అవుతాడు అని చెప్పాడు. అప్పుడు సత్యవతి మామగారిని చూచి, దారుణమైన క్షాత్రము తన కొడుకుకు కాక తన మనవడికి వచ్చేట్టు అనుగ్రహించమని కోరింది. అలాగే అని భృగువు వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. సత్యవతి కొంతకాలానికి గర్భం ధరించింది. జమదగ్ని అనే కుమారుణ్ణి కన్నది. ఆ జమదగ్ని ప్రసేనజితుడు అనే రాజు కుమార్తె రేణుక అనే కన్యను వివాహమాడాడు. ఆ జమదగ్ని ప్రసేనజితుడు అనే రాజకుమార్తె రేణుక అనే కన్యను వివాహమాడాడు. వారికి రుమన్వంతుడు, సుషేనుడు, వసుడు, విశ్వావసుడు, రాముడు అనే 5 కుమారులు కలిగారు. ఒకరోజు జమదగ్ని భార్య రేణుక నీటి కోసం ఒక సరస్సుకు వెళ్ళింది. ఆ సమయంలో చిత్రధరుడు అనే రాజు తన రాణులతో ఆ సరస్సులో జలకాలాడుతున్నాడు. ఆ రాజును చూచి రేణుక మనసు చెలించింది, కామ ప్రకోపం పొందింది, మానసికంగా వ్యభిచరించింది. అంటే మానసికంగా అంటే మనసులో తలుచుకుంది అని అర్థం. ఈ విషయం తెలిసిన జమదగ్ని కోపించాడు. తన భార్యను చంపమని వరుసగా తన 4 కొడుకులను ఆదేశించాడు. కానీ వారు తల్లిని చంపడం మహాపాతకము అని ఒప్పుకోలేదు. దానికి కోపించి వారిని అడవిలో మృగప్రాయులుగా తిరగమని శపించాడు. 5వ వాడైన రాముని చూచి జమదగ్ని తన భార్య రేణుకను చంపమన్నాడు. రాముడు మారు చెప్పకుండా తన చేతిలో ఉన్న గొడ్డలితో తన తల్లి రేణుక తల నరికాడు. జమదగ్ని రాముడు చేసిన పనికి సంతోషించాడు. నా మాట నెరవేర్చావు, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి రాముడు, తండ్రి, ముందు నా తల్లిని బతికించండి, తరువాత నా అన్నల శాప విముక్తులను గావించండి, నాకు అమితమైన బలం ప్రసాదించండి, యుద్ధంలో నాకు ఎవరు ఎదురు నిలవకూడదు, నాకు దీర్ఘాయుష్యు ప్రసాదించండి అని కోరాడు. జమదగ్ని సంతోషించి రామునికి అతను కోరిన వరాలు అన్నింటినీ అనుగ్రహించాడు. ఆ తరువాత కొంతకాలానికి కార్తవీర్యార్జునుడు అనే రాజు సహస్రబాహుగా ప్రసిద్ధికెక్కాడు. అతడు ఒకనాడు వేటాడుతూ అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని అతనికి అన్ని సపర్యలు చేశాడు. కానీ కార్తవీర్యుడు
రాజ్యమదంతో గర్వంతో జమదగ్ని ఇతర ఋషులను అవమానించాడు. జమదగ్ని ఆశ్రమంలో ఉన్న హోమధేనువును దాని దూడను కూడా తీసుకొని పోయాడు. ఆ సమయంలో రాముడు ఆశ్రమంలో లేడు. రాముడు ఆశ్రమానికి రాగానే జరిగినదంతా జమదగ్ని రామునికి చెప్పాడు. రామునికి కోపం వచ్చింది. కార్తవీర్యార్జునుని వెంటాడి అతని సైన్యాన్ని ఓడించి అతన్ని వధించాడు. కార్తవీరుని కొడుకులు రాముని మీద పగబట్టారు. కాని అతన్ని ఏమీ చెయ్యలేక రాముడు ఆశ్రమంలో లేని సమయంన ఆశ్రమానికి వచ్చి జమదగ్నిని చంపారు. ఆశ్రమాన్ని నాశనం చేశారు. ఆశ్రమంలో ఉన్న ఋషులను నిందించారు. రాముడు ఆశ్రమానికి రాగానే భర్త శవం మీద పడి రోదిస్తున్న తల్లిని చూసి జరిగింది తెలుసుకున్నాడు. నీచులైన కార్తవీరుని కొడుకులు అనగుడు, వితరాగుడు, కర్ణాత్ముడు, ప్రశాంత చిత్తుడు అయిన నా తండ్రిని బుద్ధిపూర్వకంగా చంపారు కాబట్టి నేను దుర్జనులైన క్షత్రియులను అందరిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రకారం భూలోకంలో ఉన్న క్షత్రియులనందరినీ సంహరించి ఆ భూమిని అంతా కశ్యపునకు దానం ఇచ్చాడు. తర్వాత విరాగి అయి మహేంద్రగిరి మీద తపస్సు చేసుకుంటున్నాడు అని పరశురాముని అనుచరుడైన ఆకృతవర్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ఇక్కడ రాముడు అనగా పరశురాముడు అని అర్థం. తరువాత ధర్మరాజు చతుర్దశి నాడు పరశురాముని దర్శించి అక్కడ నుండి దక్షిణ దిశగా ప్రయాణమయ్యాడు. త్రయంబకంలో పుట్టిన గోదావరి నదిని సందర్శించాడు. అక్కడ నుండి ప్రభాస తీర్థానికి వెళ్ళాడు. పాండవుల రాకను తెలుసుకున్న శ్రీకృష్ణుడు, బలరాముడు వారిని చూడటానికి ప్రభాస తీర్థానికి వచ్చారు. ధర్మరాజు తాము పడుతున్న కష్టాలు, అర్జునుడు ఇంద్రలోకంలో ఉండటం అన్ని వివరించాడు. పాండవులను చూచి బలరాముడు, ఆ ధృతరాష్ట్రుడు బుద్ధి లేని వాడై ఇంతటి పాపానికి ఒడిగట్టాడు, మిమ్మల్ని అడవులకు పంపాడు. కాబట్టి మనం అందరం ధర్మరాజు పక్షాన నిలిచి అతని రాజ్యాన్ని అతనికి వచ్చాటు చేయాలి అని తనతో వచ్చిన వృష్టిరాజులతో పలికాడు. ఆ మాటలు విని సాత్యకి బలరామునితో ఇలా అన్నాడు: అనుపమ శౌర్యవంతులు, అమిత బలం కలవారు అయిన మీరు, శ్రీకృష్ణుడు, సాంబుడు, సారణుడు లాంటి మహావీరులు ఉండగా పాండవులు ఇలా అడవులలో తిరగడం భావ్యమా? భయంకరమైన మన యాదవ సేనల దాటికి కౌరవ సేనలు తట్టుకోగలవా? మనము కేకయులు, సృంజయులు, పాంచాలురు, వృష్ణిభోజ అందక మహావీరులతో కలిసి శ్రీకృష్ణుడి అనుమతితో కౌరవుల మీదికి దండెత్తి వారిని సంహరించి ధర్మరాజును రాజ్యాభిషేక శక్తిని చేస్తాము. అంతవరకు అభిమన్యుని అఖిల రాజ్య రక్షకునిగా నిలుపుదాము, ఏమంటారు అని ఆవేశంగా అన్నాడు. దానికి ధర్మరాజు, అయ్యా, మేము ఒక నియమం ప్రకారం అరణ్యం వాసం చేస్తున్నాము, కాబట్టి మీరు శాంతించండి అని యాదవ వీరులను శాంతింపజేశాడు. తర్వాత బలరాముడు, శ్రీకృష్ణుడు మిగిలిన రాజులతో కలిసి ద్వారకకు వెళ్ళారు. ధర్మరాజు అక్కడ నుండి బయలుదేరి వయోష్ణి నదిలో స్నానం చేసి అక్కడి నుండి వారు నర్మదా నది తీరానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న వైడూర్య పర్వతాన్ని చూచి ఆ స్థల మహాత్యాన్ని రోమశుడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు: ధర్మజ, భృగు మహర్షి కుమారుడు అయిన చ్యవనుడు ఈ ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశాడు. అప్పుడు ఆ ముని శరీరం పుట్టలతో తీగలతో కప్పబడిపోయింది. ఒకరోజు శర్యాతి మహారాజు తన రాణివాసంలో ఆ ప్రాంతానికి వన విహారానికి వచ్చాడు. ఆ మహారాజు కుమార్తె సుకన్య ఆడుతూ పాడుతూ చ్యవనుడు తపస్సు చేసుకుంటున్న ప్రాంతానికి వచ్చింది. ఆ పుట్టలలో ఉన్న చ్యవనుని కళ్ళు మినుకు మినుకుమంటూ మెరుస్తున్నాయి. అది చూచి ఆమె ఆశ్చర్యపోయి ఆ పుట్టను తవ్వించింది. దానికి కోపించి చ్యవనుడు వారి సైన్యానికి తన తపశక్తితో మూత్రము పురీషము నిరోధింపచేశాడు. ఈ సంగతి తెలుసుకొని
శర్యతి మహారాజు వచ్చి తన కుమార్తె తెలియక చేసిన తప్పు మన్నించమని చ్యవనుడిని క్షమాపణ కోరాడు. అలాగే అన్నాడు చ్యవనుడు. కాని రాజకుమార్తె అయిన సుకన్యను తాను వివాహమాడినా గాని క్షమించను అని చెప్పాడు. అలాగే అని శర్యాతి మహారాజు తన కుమార్తె సుకన్యను చ్యవనునికి ఇచ్చి వివాహం చేశాడు. సుకన్య చ్యవనుని ఆశ్రమంలో అతనికి సేవలు చేస్తూ ఉంది. ఒకరోజు అశ్వని దేవతలు ఆ ఆశ్రమానికి వచ్చారు. సుకన్యను చూశారు. అమ్మా, నీవు ఎవరు అని అడిగారు. దానికి సుకన్య, అయ్యా, నేను శర్యాతి మహారాజు కుమార్తెను, చ్యవనుని భార్యను అని చెప్పింది. దానికి వారు ఆశ్చర్యపోయి, నీ వంటి అతిలోక సుందరికి చ్యవనుని లాంటి వృద్ధుడా భర్త వీలులేదు. ఇంకనైనా నీ అందానికి తగ్గ వరుని కోరుకో, మేము వాడిని తీసుకొని వస్తాము అని చెప్పారు. దానికి సుకన్య కోపించి, నాకు నా భర్త మీద ప్రేమ ఉంది, మీరు ఇలా పలకడం భావ్యం కాదు అని చెప్పింది. తరువాత జరిగినదంతా చెప్పింది. చ్యవనుడు ఆమె పతిభక్తికి సంతోషించాడు. సుకన్య, నీవు కూడా వారు చెప్పినట్టు చేయవచ్చు కదా అని అన్నాడు. మీ అనుమతి అయితే చేస్తాను అంది సుకన్య. అశ్వినులను చూచి నాకు నవయవ్వనవంతుడైన వరుణ్ణి ప్రసాదించండి అని అడిగింది. అప్పుడు అశ్విని దేవతలు ఈ కొలనులో ప్రవేశించారు. వారితో పాటు చ్యవనుడు కూడా ఈ కొలనులో ప్రవేశించాడు. కొలనులో నుండి ముగ్గురు అందమైన నవయవ్వనులు బయటకు వచ్చారు. వారు సుకన్యను చూచి, మా ముగ్గురిలో నీకు నచ్చిన వాడిని కోరుకో అని అన్నారు. సుకన్య ఆ ముగ్గురిలో తన భర్త అయిన చ్యవనుని వరించింది. అప్పుడు చ్యవనుడు అశ్వినులను చూచి, అయ్యా, మీ వలన నేను యవ్వనవంతుడనైనాను. దానికి ప్రతిఫలంగా నేను శర్యాతి మహారాజు చేసే యజ్ఞంలో దేవేంద్రుడు చూస్తూ ఉండగా మీ చేత సోమరసం తాగిస్తాను అని అన్నాడు. అశ్వినుడు సంతోషించి వెళ్ళిపోయారు. తన అల్లుడు నవయవనవంతుడు అయ్యాడని తెలిసి శర్యాతి మహారాజు చూడడానికి వచ్చాడు. అప్పుడు చ్యవనుడు ఆ మహారాజును చూచి, రాజా, నీ చేత ఒక మహాయజ్ఞాన్ని చేయిస్తాను అని అన్నాడు. శర్యాతి సరే అన్నాడు. ఆ మహాయజ్ఞంలో చ్యవనుడు అనుకున్న మాట ప్రకారం అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. దానికి ఇంద్రుడు అభ్యంతరం చెప్పాడు. వారు కేవలం దేవతలకు వైద్యం చేసేవారు, వారు దేవతలు కారు కాబట్టి మాతో సమానంగా సోమరసానికి అర్హులు కారు అన్నాడు. ఇక్కడ సోమరసము అనగా అమృతం అని తెలుపుచున్నాను. కానీ చ్యవనుడు ఇంద్రుడి మాటలు పాటించక అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. దానికి ఇంద్రుడు కోపించాడు. చ్యవనుని మీదకి తన వజ్రాయుధం ఎత్తాడు. చ్యవనుడు తన తపశక్తితో ఆ వజ్రాయుధాన్ని నిలువరించాడు. వెంటనే హోమం చేసి అందులో నుండి ఒక భయంకర కారుడిని పుట్టించాడు. ఆ రాక్షసుడు దేవేంద్రుని మీదికి వస్తున్నాడు. అది చూసి దేవేంద్రుడు భీతి చెందాడు. మహర్షి, నీ తపశక్తి తెలియక అపరాధం చేశాను, నన్ను క్షమించు. నేటి నుండి అశ్వినులు కూడా సోమరసానికి అర్హులు అని ప్రకటించాడు. ఆ మాటలకు చ్యవనుడు ప్రసన్నుడు అయి దేవేంద్రుడు దేవలోకం వెళ్ళిపోయాడు. చ్యవనుడు సృష్టించిన ఆ రాక్షసుడు పోవడానికి వేరు దారి లేక కాముకులు అయిన స్త్రీలలోను మద్యములోను అక్షములు అనగా పాచికలందును మృగములయందును ఆశ్రయించాడు. అశ్వినులు సోమపానము చేసి దేవలోకమునకు వెళ్ళారు అని రోమ మహర్షి ఆ స్థల మహాత్మ్యమును వివరించాడు. అప్పటి నుండి అశ్వినిలు దేవతలు అయ్యారు. వారిని మనం ఇప్పుడు అశ్విని దేవతలుగా పిలుచుకుంటున్నాము. తర్వాత ధర్మరాజు సైంధవారణ్యంలోనికి ప్రవేశించాడు. అక్కడ ప్రవహించుచున్న యమునా నదిని చూచి రోమశుడు ఇలా చెప్పసాగాడు. మిగతాది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. సెలవు.